మన మనవలు కూడా నేను హిందూనే, హిందూ దేశంలో పుట్టిన వాడిని అని గట్టిగా చెప్పాలి అంటే మనకు తప్పనిసరిగా 5 రంగాలలో కొంత మార్పు ఉండాలి. అందుకని వాళ్ళు ఆ 5 రంగాలను ఎంచుకొని పంచ పరివర్తన అన్నాడు. ముఖ్యంగా మాకందరికీ పైనుండి వచ్చినటువంటి ఆదేశం ఏంటంటే మహిళా వక్త తప్పనిసరిగా పంచ పరివర్తన మీద మాత్రమే మాట్లాడాలి. ఈ పంచ పరివర్తన అంటే ఏంటి? పరివర్తన అంటే ఏంటి? ఎప్పుడో ఎక్కడో తెలిసి కానీ తెలియక కానీ కొన్ని తప్పిదాలు చేశాం. ఆ తప్పిదాలను సరిదిద్దుకోవాలి, పరివర్తన చెందాలి. మనం ఎక్కడెక్కడ తప్పులు పోయాయో ఆ తప్పులను సరి చేసుకోవాలి అనేటువంటి భావనతో 5 రంగాల్లో మనం మార్చుకోవాలి అని చెప్పారు. మరి ఏంటి ఆ 5 రంగాలు? మొట్టమొదటిది సామాజిక సమరసత. సమాజంలో ఉన్న మనందరం హిందువులం. ఇంటి లోపల మాత్రమే మన కులం, గడప దాటితే మనందరం హిందువులం. మనందరం హిందువులం, బంధువులం. మనందరిది ఒకే ఒక్క జాతి, హైందవ జాతి. ఇది మనందరికీ తెలుసు. ఇది లేకుండా ఏ రోజు లేదు. ఆనాటి కాలమైనా మీరన్నట్టుగా మనకు మధ్యలో ఓట్ల కోసమో ఇంకే దానికోసమో చేసినటువంటి కుల గణన కానీ కుల వివక్ష కానీ నిజంగా ఓనాడు హైందవంలో లేదు. అందరూ ఉండాలి, అన్ని వర్ణాలు ఉండాలి. అప్పుడే మనందరం ఉంటాము, సజీవంగా బతకగలుగుతాము. మీరు ఒక్కసారి చూడండి, ఈరోజు మనందరం ఓరుగల్లులో ఇంత పెద్ద నగరంలో ఉన్నామనుకుంటారు. అందరూ పల్లెల్లో పుట్టి వచ్చిన వాళ్ళు కాదా? పల్లెల్లో పుట్టినటువంటి వాళ్ళు ఒక పల్లె జీవనాన్ని తీసుకోండి. మన ఇంట్లో ఒక వివాహం కానీ ఒక చావు కానీ ఏదైనా సరే అన్ని వర్ణాల వాళ్ళ యొక్క బాధ్యత కానీ అవసరం కానీ పడుతుందా లేదా? తప్పనిసరిగా పడుతుంది. పెళ్లి చేయాలంటే పెళ్లి పందిరి వేసే వాళ్ళెవరు, మామిడి ఆకు కట్టే వాళ్ళెవరు, లేదా పచ్చని పందిరి వేసే వాళ్ళెవరు, పెళ్లి పీట చేసే వాళ్ళెవరు, మంగళసూత్రం తయారు చేసే వాళ్ళెవరు, కుండలు తెచ్చేటువంటి వాళ్ళెవరు, నాదస్వరం వాయించేటువంటి వాళ్ళెవరు, డప్పు కొట్టే వాళ్ళెవరు? ఇన్ని రకాలుగా ఉన్నారు కదా. వీళ్ళంతా మన వాళ్ళు కాదా? వీళ్ళంతా హిందువులు కాదా? వీళ్ళంతా బంధువులు కాదా? వీళ్ళు లేకుండా మన గ్రామంలో మనం అందరం ఒకనాడు సుఖంగా సంతోషంగా ఉండడానికి వీరందరం కారణం కాదా? కదా, అందరం ఉంటేనే హిందుత్వం ఉంటుంది. మనందరం ఒక్కటే. ఆనాడు స్వాతంత్రానికి ముందు సెకండ్ వరల్డ్ వార్ అనే అప్పుడు అరే మీరంతా బయట ఎక్కడో ఉన్నారు, మిమ్మల్ని చిన్నగా చూస్తున్నారు, అది కాదు మా దగ్గర అయితే నువ్వు స్నానం చేయకపోయినా మడి మశానం లేకపోయినా నిన్ను ఏం తిన్నా నువ్వు పూజ చేయొచ్చురా, మాతో పాటు సమానంగా కూర్చోవచ్చురా, నువ్వు ప్రేయర్ చేయొచ్చురా అనేటువంటి ఒక జాతికి అమ్ముడు పోయి తెలియకుండా మన యొక్క బద్ధకం వల్ల మనం ఇలాగ కూడా వెళ్ళొచ్చు అనేటువంటి వాటి వల్ల పోయినటువంటి వాళ్ళు బోల్డ్ మంది. నిజం చెప్పండి, నిజంగా అలాంటి తేడానే ఉంటే పెళ్ళవగానే అందరం అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపెడతారు? తల్లి అరుంధతి ఏ కులంలో పుట్టింది? ఆ అరుంధతి మనకు ఆరాధ్య దైవం కదా. పెళ్ళవగానే నువ్వు ఏ కులంలో పుట్టినా తల్లి అరుంధతి నక్షత్రాన్ని చూడకుండా ఏ కాపురం అన్నా సుఖంగా ఉందా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. సంత రవిదాస్ మీకు తెలియదా? అందరికీ తెలుసు, అన్నీ తెలుసు. అయినా మనకి ఎవరో ఏదో చెప్తే దాని భ్రమలో పడుతూ మనకు మనం శత్రుత్వాన్ని తెచ్చుకుంటూ పుట్టిన జాతిని విడి పక్కకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సమాజంలో మనందరం ఒక్కటే. సామాజిక సమరసత అంతటా ఉండాలి. మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ మన గుడిలో కానీ మనం ఎక్కడున్నా సరే సమాజంలో మనందరం హిందువులం, అందరం ఒకరికొకరు ఉండాలి. అవసరమైతే ఒక్కటి తాటి మీద నిలబడాలి. ఇది మనకు తెలుసు. మొన్ననే కదా రామాలయం కట్టుకొని ఎన్ని రోజులైంది, అక్షతలు పచ్చుకొని ఎన్ని రోజులైంది. అప్పుడు అందరూ కూడా మనం రామాలయాన్ని కట్టుకున్నప్పుడే అనుకున్నాం కదా, నిజంగా రామాలయం కట్టడానికి ప్రతి ఒక్కడి చేతి నుండి ఒక 10 పైసలు వచ్చాయి అంటే రాముడిని మన గుండెల్లో గుడి కట్టుకొని పెట్టుకున్నాం అన్నాం కదా. గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి రాముడి జీవన శైలి మనం చదవట్లేదా? అందరూ పక్క వాళ్ళు చదువుకునే పుస్తకాల్లాగా మన రామాయణం మనకు అక్కర్లేదా? రామాయణం చదివితే మరి రాముడు ఎంతమందికి ఏ రకమైన వివక్ష చూపెట్టాడు? గుహుడిని ఆలింగనం చేసుకోలేదా? శబరమ్మ పెట్టిన పళ్ళు తినలేదా? మరి ఇప్పుడు చెప్పేటువంటి జాతిలో ఎస్సీ ఎస్టీలు అనేటువంటి వాళ్ళు అక్కడ కనబడ్డారు కదా. రాముడు ఏమన్నా ఆ వివక్ష చూపెట్టాడా?
నా రామాయణం అలా చెప్పట్లేదు, నా రాముడు అలా చెప్పట్లేదు. కాబట్టి రామాయణమే నా జీవన చర్యలో ఒక భాగం అనే విషయాన్ని మర్చిపోతే మనకేం తెలియదు. మర్చిపోకుండా ఉంటే మళ్ళీ మనం రాముడిలాగా ఉంటాం, కృష్ణుడిలాగా ఉంటాం. అందుకని సామాజిక సమరసత అన్నది మర్చిపోకుండా మనందరం హిందువులం, మనందరం బంధువులం అన్న వాక్యాన్ని గట్టిగా నమ్మి ముందుకు నడవడం అనేటువంటిది ప్రస్తుత కర్తవ్యం. అది మర్చిపోయామా మనకు పెనుముప్పు ముందు ఉన్న సంగతి మర్చిపోకుండా ఉండాల్సింది. ఇక రెండవది కుటుంబ ప్రబోధం అన్నారు. అందరం హాయిగానే ఉన్నాం కుటుంబాల్లో అని మనం అనుకుంటున్నాం. నిజంగా ఎన్ని కుటుంబాలు చీకు లేకుండా, చింతలు లేకుండా ఉన్నాయి? ఓనాడు స్వాతంత్రం రాగానే అందరు చెప్పారు, చిన్న కుటుంబం, చీకు లేని కుటుంబం, చింత లేని కుటుంబం అని చెప్పగానే ఎడ్డి మొహాల్లాగా నమ్మినటువంటి జాతి హిందూ జాతే. పిల్లల్ని గండం మానేసిన జాతి హిందూ జాతే. గోడల మీద రాసి ఒక్కరు హద్దు ఇద్దరు ముద్దు ఇంకేదో చెప్తూ ఉంటే అవన్నీ నమ్మినటువంటి జాతి హిందూ జాతే. మరి ఈ దేశంలో ఒక హిందువులే ఉంటే సెక్యులర్ కంట్రీగా ఎందుకు చెప్పాం తెలియదు. ఎందుకంటే మనం అన్ని ఫాలో అవడంలో ముందుగానే ఉంటాం. ముందు ఉండి మనకి ఏమవుతుందో, ఎనకేం జరుగుతుంది, ఎందుకు జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. పక్కవాడు 10 మందికి అంటుంటే మనం మాత్రం ఒక్కడు చాలు, ఎందుకంటే మనం బాగా కష్టపడిపోయాం, ఇద్దరు పర్వాలేదు, మళ్ళీ వాడిని బాగా పెంచి పోషించి ఇంకేదో చేయాలి, ఇక్కడ నుండి అమెరికా వరకు పంపిస్తే వాడు అమెరికాలో సెటిల్ అయిపోయి లాస్ట్కి నువ్వు చచ్చిన రోజు కూడా నీ శ్రమాన్ని చూడడానికి కూడా వాడికి రావడానికి తీరిక లేనంత పెద్ద ఉద్యోగం చేయాలి. అందుకోసం ఆలోచిస్తున్నాం. కానీ కడుపారా కంటున్నామా? ఎక్కడైనా కడుపు నిండా బిడ్డల్ని కన్నాము అంటే నీకు ఏ రోజైనా ఎక్కడైనా నీకు సహాయం కావాలంటే నీ వాడు ఉన్నాడు అంటే మన చుట్టూ మన వాడలో ఎంతమంది ఉన్నారు? మనకు తెలియకుండా ఎన్ని రకాల భావదాస్యంలో ఉన్నాం. ఎవడో మార్చినటువంటి ఊర్ల పేర్లు ఇప్పుడు ఉన్నాయి కదా. ఇందాక నేను చెప్పకూడదని చెప్పలేదు. దౌర్భాగ్యం, ఈ ఊరు పేరేంటో పక్కనున్న గుట్ట పేరేంటో నా నోట్లో నుండి అయితే నేను ఉచ్చరించను. కానీ ఇవన్నీ ఎవడు పెట్టిపోయాడు, ఎక్కడి నుండి పెట్టాడు? చక్కగా ఓనాడు కాకతీయుల కాలంలో అంత అద్భుతంగా పాలించిన రుద్రమదేవి ఉండగా ఏం పేరు? పద్మావతి గుట్ట ఉండగా ఆ తల్లి పద్మావతి అమ్మ యొక్క కటాక్షం ఉండగా మనకి ఏ పేరు పెట్టుకున్నామో మనకు తెలియదు. అంటే ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి అంటే కుటుంబాలు గట్టిగా ఉండాలి. మనం కుటుంబాలు గట్టిగా ఉండాలంటే అందరం మాత్రం ఉన్న ఊర్లు వదిలేసి పట్టణాలకు వెళ్ళి పట్టణీకరణ చేసి అక్కడెక్కడైతే ఈ ముసలోళ్ళని ఎవడు చూస్తాడు, వీళ్ళని ఎవడు చూస్తాడు, మేమిద్దరం ఉంటేనే ఆ రెంట్ కట్టడం కష్టం, ఇన్ని ఆలోచించి చిన్న కుటుంబాలుగా ఉండిపోతూ కష్టం వచ్చినోడు ఇప్పుడు ఆ పెద్దవాళ్ళ యొక్క మార్గదర్శనం దొరక్క, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాక, ఆ పెద్దవాళ్ళు ఎప్పటికప్పుడు చేసే కౌన్సిలింగ్ లేక సగం మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే అది మనకు అసలు పాయింట్ అర్థమే కాలేదు. పసిపిల్లలు ఏం తెలియదు, ఏదో నానమ్మ అమ్మమ్మ ఇంట్లో ఉంటే కనుక ఏదైనా మనోవ్యాధిలాగా వాడు పక్కన దిగులుగా ఉంటే ఏంది బిడ్డ అని పిలిచి అడిగేటువంటి పరిస్థితి ఈరోజు ఏ ఇంట్లో లేదు. కారణం చిన్న కుటుంబాలు. అందులో ఉన్నది ఒక్కడు, వాడికి అన్నీ ఇచ్చి చివరికి ఏదన్నా లేదంటే కూడా వాడు ఓర్చుకోలేనటువంటి తనం. మరి దానికి మనం ఎప్పుడైనా మన భారత భాగవత రామాయణాల్లో ఉన్న కథలు చెప్పామా? ఇంట్లో తీరికెక్కడిది? ఇద్దరు సంపాదిస్తే కదా, 4 చేతులు సంపాదిస్తే కదా మనం మన బిడ్డను చదివించడం. మరి 4 చేతులు సంపాదించినప్పుడు అలిసి సొలిసి వచ్చిన వాళ్ళు ఎక్కడ బిడ్డలకు కథలు చెప్తారు? కానీ మన కుటుంబాలు గట్టిగా లేకపోతే మనం ఏమీ చేయలేం. కుటుంబం సరిగ్గా ఉండాలి అంటే మనం కనీసం భోజన్, భజన్, భవన్ అనేటువంటి ముఖ్యమైన 3 గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో మన ఇల్లు ఎలా ఉంది? ఒక హిందూ ఇల్లుగా ఉందా? ఉందండి, తప్పకుండా ముందటో తెలిసేటైతే ఉంది. నిజంగా ఒక హిందూ ఇల్లుగా ఉంది అంటే నిన్ను చూడగానే చక్కగా లక్ష్మీదేవిలాగా ఇంత నుదుట కుంకుమ బొట్టు కనబడాలి. ఎంతమంది బొట్లు పెడుతున్నారమ్మా? స్టిక్కర్ కనపడని నల్లని స్టిక్కర్లు పెట్టుకొని లేదంటే మ్యాచింగ్ స్టిక్కర్లు పెట్టుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? పక్కవాడు వాడి వేషం, వాడి ధర్మం కోసం వాడు కావాల్సినటువంటిది ఐఏఎస్ అయినా శుక్రవారం చూస్తే ఎట్లా ఉంటాడో తెలుస్తుంది. మరి మనకేం రోగమో తెలియదు కానీ కనీసం నుదుట బొట్టు పెట్టుకోవడానికి కూడా మనసు ఒప్పనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి కుటుంబాలు గట్టిగా ఉండాలి అంటే ఒక బంధం, ఒక భాగ్యం, అన్నీ కూడా మమత, అనురాగం అన్నీ కూడా కుటుంబంలో ఉంటుంది, కుటుంబీకుల నుండి వస్తుంది. కాబట్టి కుటుంబం పటిష్టంగా ఉండాలంటే మనం ఎలా ఉన్నాం, ఏం జరుగుతుంది అన్నది మన పిల్లలకు కూడా చెప్పాలి.
పిల్లలకు తెలియకూడదు, పిల్లలు 24 గంటలు చదవాలి అన్నప్పుడు వచ్చే నష్టాలు ఇలాగే ఉంటాయి. పిల్లలకు తెలియాలి అంటే కనీసం ఒక్క పూటైనా కలిసి కూర్చొని భోజనం చేస్తున్నామా, కనీసం భోజన సమయంలో ఈరోజు నాన్న ఇలా ఉంది బయట వ్యవహారం, ఆడపిల్లలు బయట వెళితే రేపటి కాలంలో మన పిల్లలు మనకు కాకుండా పక్కన ఎవడో ఎగరేసుకుపోతున్నాడు, అమ్మా ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నారా, మీరు ఏదో మాయలో ప్రలోభంలో పడితే పక్క నుండి వచ్చిన వాళ్ళు కుటుంబాలు మార్చేస్తున్నారు అనే విషయం ఎంతమంది మాట్లాడుకుంటున్నాం? సరే, మాట్లాడుకోకపోయినాం, మన గుడికి మనం ఎంతమంది వెళ్తున్నాం? అసలు మన ఇంట్లో మనం భజన అనేది ఏ రోజైనా ఉందా? పండగ రోజు కూడా ఏం వండుకున్నా ఏం తిన్నాం అంతే తప్ప ఆ పండగ అర్థం పరమార్థం తెలుస్తుందా? కుటుంబంలో ఇవన్నీ తెలియాలి. అలాగే మన హిందూ కుటుంబాలకు ఎక్కడెక్కడి నుండి ఏ రకమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో రేపటి భవిత అయినటువంటి బిడ్డలకి తెలియాలి. అది చెప్పే బాధ్యత కుటుంబీకులది. ఇది కదా మనకు తెలియాలి. మళ్ళీ రామాయణంలోకి వద్దాం. రామాయణంలో అమ్మ కౌసల్యం ఏం చెప్పింది? రాముడు అయోధ్య నుండి అడవికి వెళ్ళేటప్పుడు, నాయన ధర్మాన్ని రక్షించు, ఆ ధర్మం నేను రక్షిస్తుంది అన్నది. మరి మన బిడ్డలకు మనము అమెరికా పంపిస్తున్నాం కానీ మనం ధర్మం గురించి చెప్తున్నామా? పోయిన తెల్లారి వాడి వేషం మారుతుంది, భాష మారుతుంది. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఇక అక్కడే పుట్టి అక్కడే పెరిగినట్టు బట్టలు పుట్టయిపోతాయి, వేషం మారిపోతుంది. ఇవి కాదు, ఒక కుటుంబంలో హిందూ కుటుంబంలో పుట్టినటువంటి తల్లి చెప్పవలసింది, ఎక్కడికైనా వెళ్ళు, నీ ధర్మాన్ని నువ్వు పాటించు, హైందవ ధర్మాన్ని పాటించి హిందువుగా జీవించు, ఇది చెప్పాలి. అది కౌసల్యమ్మ నుండి నేర్చుకోవాలి. అలాగే సుమిత్రమ్మ తనకున్న 2 బిడ్డల్ని, ఒక బిడ్డని రాముడు ఎంబడి ఉంచింది, ఇంకో బిడ్డని భరతుడు ఎంబడి ఉంచింది. ఆ తల్లి దృష్టిలో, ఎందుకంటే ఆమె దైవోపాసకురాలు, నిత్యం దేవుణ్ణి స్మరించేటువంటి తల్లి కనుక ఆమెకు తెలుసు రాముడు దేవుడని. అలాగే రాముడు ఆజ్ఞాపిస్తే రాజ్యం వెళ్ళినటువంటి భరతుడు, అంటే ఇక్కడ దేవుడు అక్కడ దేశం, రాజ్యం అంటే దేశమే కదా, ఆ దేశం. తన బిడ్డలిద్దరిని, ఒకరిని దేవుడికి అప్పచెప్పింది, మరొకరిని దేశానికి అప్పచెప్పింది. అంటే ఆ తల్లి మనకేం చెప్పింది? దేశభక్తి దైవభక్తి పెంచండి రా మీ బిడ్డల్లో అని చెప్పింది. ఆమెకి 2 ఉన్నారు, అట్లనే చేసింది. నాకు ఒక్కడే ఉన్నాడంటే ఆ ఒక్కడికే దేశభక్తి దైవభక్తి నేర్పించండి, దేశం ధర్మం గురించి చెప్పండి అని మన రామాయణం చెప్పింది. ఇది మనం కుటుంబ ధర్మాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి మన ఏవైతే ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయో అందులో సూక్ష్మంగా పొందుపరిచినటువంటి కథాకథనాల్ని సాయంకాలము అన్నం తినేటప్పుడు, పడుకునేటప్పుడు, ఆదివారం రోజు, పండగ రోజు పిల్లలతో పంచుకుంటూ గడిపితే మన కుటుంబంలాగా ఉంటుంది. లేదు, మన కుటుంబంలో ఒక అమ్మాయి ఎవరో వెళ్ళి తీసుకెళ్ళిపోయారు, ఏం కాదు, ఆ అమ్మాయి కూడా మనకి శత్రువు అవుతుంది. ఈ అమ్మాయి పక్కోడికి 10 మందిని కంటుంది, మనకు ఒక అమ్మాయి తగ్గింది, రేపటి తరం తగ్గిపోయింది, దానికి తెలిసి తెలియక చెడ్డ అయిపోయినాయి, ఇంకో 10 మంది శత్రువుల్ని పెంచుకుంటున్నాం. దయచేసి కుటుంబాలు మన కుటుంబాలుగా ఉండాలి అంటే ఇవన్నీ ఆలోచించాలి. ప్రతి తల్లిదండ్రి, ప్రతి హిందువు, ప్రతి బాలుడు అందరూ కూడా అలా ఆలోచిస్తే మళ్ళీ ఇంకో ఔరంగజేబు వచ్చినట్టుగా మళ్ళీ జిజియా ట్యాక్స్ లాగా ఉండకుండా ఉండాలి అంటే మనకి తప్పనిసరిగా మనందరికీ మన యొక్క ఆచార వ్యవహారాలతో పాటు పక్కన పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు కూడా బిడ్డలకి చెప్పాలి. ఇది కుటుంబంలో చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని. ఇక 3వది, మనందరం పొద్దున్నేస్తే పర్వతస్థన మండలే అంటూ తల్లి భూదేవికి మొక్కుతాం. లేదు ఏం చదవకపోతే లేవగానే కాళ్ళు భూమి మీద పెట్టేటప్పుడు మొక్కుతాం కదా. అలా మొక్కేటువంటి మనం తల్లి భూమాతని నిజంగా ఆమెలాగా ఉంచుతున్నామా? తల్లి భారతి దేశమాతనైతే మనం అసలు దేశం గురించి తెలిసినోడు ఎవరు లేడు అనే పరిస్థితిలో ఉన్నారు చాలామంది. ఎక్కడ ఏం జరుగుతున్నా అసలు ఒకవైపు కనీసం నేను నిద్రాణంలో ఉండిపోతున్నా అనుకుంటున్నారు కానీ చైతన్యం కూడా చూపెట్టినటువంటి దౌర్భాగ్యులు చాలామంది ఉన్నారు. ఒకవైపు అసెంబ్లీలో ఇంకెక్కడైనా సరే వందే మాతరం జరుగుతుంటే పక్క నుండి వెళ్ళిపోయేటువంటి పాపిష్టి గాడిదలు ఉంటే కూడా ఎవరికి అసలు ఉలుకు పలుకు లేదు. నిజంగా మనం హిందువులమేనా?
ఏం జరుగుతుందో తెలుస్తుందా అంటే తల్లి దేశమాతను కొలవండి తెలుస్తుంది, భూమాతను కొలవండి తెలుస్తుంది. మరి ఈ భూమాత దేశమాత సుభిక్షంగా ఉండాలి అంటే మనకు కనబడేటువంటి మొట్టమొదటి రాక్షసి ప్రకృతిలో లీనమైపోతున్నటువంటి, లీనం అవ్వకుండా ఉంటూ మనల్ని ఎప్పటికీ ప్రమాదంలో పొంచి ఉంచేటువంటి పరిస్థితి ఉండేటువంటిది ప్లాస్టిక్. ఎటు చూసినా ప్లాస్టికే ఉంది. ప్లాస్టిక్ని బయటకు పంపించాలి, వాడకుండా ఉండాలి, కొన్ని నియమాలు తీసుకోవాలి. కనీసం కూరగాయలకు బస్తీకి ఏదైనా తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో నుండి ఒక సంచిని తీసుకెళ్ళడం అలవాటు చేసుకోవాలి. ఇంట్లోకి వచ్చినటువంటి వాటిని ఏ రకంగా మనం భూమిలో కలపకుండా ఉంచేటువంటి విధి విధానాలు ఏమున్నాయో చూడాలి. ప్రకృతి పరమాత్మ అని మనం ఎప్పుడు చెప్తుంటాం కదా, అంతర్లీనంగా ఎక్కడో ఉంది ఆ తల్లి కనిపించకుండా ఉండేటువంటి చైతన్యం అన్నాం కదా, అదే సైన్స్ ఏదో ఎనర్జీ అన్నారు కదా. మరి ఆ ప్రకృతి మాతను కొలిచేటువంటి మనం, ప్రకృతి పరమాత్మ అనేటువంటి మనం ప్రకృతిని కాపాడుకోవాలా వద్దా? ప్రకృతిని కాపాడుకోవాలంటే అప్పుడు కదా ఈ నదీ మాత, ఈ జలం అంతా కూడా గంగామాత అంటూ మనం మొక్కేటువంటి నదులన్నీ సుభిక్షంగా ఉంటాయి, నదులన్నీ స్వచ్ఛంగా ఎప్పటికీ మనకు ఒక తీర్థాన్ని అందించేటువంటి తీర్థరాజాలుగా వెలసిల్లుతాయి. ఒక వృక్షాన్ని మొక్కుతారు అని అందరు తిడతారు మనల్ని, చెట్టును మొక్కుతాడు పుట్టను మొక్కుతాడు అని గట్టిగా వాగుతుంటారు. వాడికి నువ్వు సమాధానం చెప్పలేవా ఎప్పుడైనా? ఈ చెట్టు ప్రకృతిరా, ఈ చెట్టు నీకు గాలి ఇస్తుందిరా, ఈ చెట్టు నీడనిస్తుందిరా, ఈ చెట్టు నీకు ఎన్నో రకాల, అంతా కాకపోతే చచ్చినాడు నీకు కాడిలో కలుస్తుంటే కట్టెగా ఉపయోగపడుతుందిరా, నేను అందుకే చెట్టును మొక్కుతానురా, ఇది అద్భుతమైన సంస్కృతి అని చెప్పేటువంటి గొప్ప సంస్కృతిలో పుట్టిన మనం చెట్లను పెంచాలి. కొడుతూ ఉంటే చూడటం కాదు, కనీసం ఒక్కొక్క పుట్టినరోజు ఒక్కొక్క చెట్టును పెట్టించేటువంటి సంస్కృతిని మనం పెంపొందించుకోవాలి. చెట్లను పెంచాలి. మనమే కాదు, అనేక రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి. చిన్న పిల్లలప్పుడే 6వ తరగతి సైన్స్ పుస్తకం తీస్తే మనకు తెలుస్తుంది, మనకు ఒకదానికి ఒకటి ఇంటర్లింక్గా ఉంటాయి. అందుకని అన్ని జీవరాశులు మనతో పాటు బతికేటువంటి అవకాశం ఉండాలి. కాబట్టి మనం మాత్రమే ఉండాలి అనేటువంటి భావన నుండి అందరూ ఉండాలి. ఇక అన్నింటికి మించి సకల దేవత రూపమైనటువంటి తల్లి గోమాతను రక్షించుకునే బాధ్యత కూడా మన ప్రకృతిలో ఒక భాగమే. అదేంటి గోమాతను పెంచుకుంటే పాలు ఎక్కడొస్తాయి, అసలే స్వదేశీ గోమాతను పెంచుకుంటే మరి రైతులందరూ బక్క చిక్కిపోయాము అని అర్థం లేని మాటలు మాట్లాడే వాళ్ళంతా నేటి కాలంలో స్వదేశీ ఆవులతో ఎంత గొప్పగా బతుకుతున్నారో ఒక్కసారి చూడండి. మామూలుగా పనికిరాని వీడియోలు సీరియళ్ళు చూస్తాం కదా, ఇవి కూడా చూస్తే కనబడతాయి. ఒక్కసారి వెతకండి. స్వదేశీ గోమాతను కనుక మనం పెంచుకోగలిగితే మళ్ళీ మన స్వచ్ఛమైన మన సంస్కృతిని మళ్ళీ పునరుద్ధరించుకోగలుగుతాం. ఈరోజు కాలుష్యంలో బతుకుతున్న మనందరికీ మళ్ళీ కాలుష్య రహితమైనటువంటి దేశం కావాలన్నా ఈరోజు అందరూ ఆర్గానిక్ అని బోల్డన్ని పైసలతో కొనుక్కుంటున్నారు అంటున్నారు కదా, అక్కర్లేదు. ప్రతి రైతు తన యొక్క జీవనాన్ని మామూలుగా మార్చుకోగలిగితే స్వదేశీలో మనం మళ్ళీ మారగలుగుతాం. అందుకని ప్రకృతి పరిరక్షణలో భాగంగా చెట్లను పెడదాం, ప్లాస్టిక్ని పక్కకు పంపించేద్దాం, ఉన్నటువంటి ప్లాస్టిక్ను భూమిలో కూల్చేయకుండా, భూమిలో పాతేయకుండా వేరే విధానాలు ఏమున్నాయో వాటి వైపు చూద్దాం. ప్రకృతిని రక్షించుకుంటేనే ఆ పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది. ఇక 4వది మనం చెప్పుకోవాల్సింది స్వదేశీ. ఎవరికైనా సరే నా దేశం నాకు గొప్పది కదా, ఆయన అప్పుడప్పుడో రామయ్య చెప్పాడు కదా, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసే అన్నాడు కదా. కన్న తల్లి కన్న భూమి కంటే గొప్పది లేదన్నాడు కదా. అట్లాగే కన్న సంస్కృతి కంటే గొప్పది లేదు కదా. అలాగే ఎవడి పని వాడికి ముఖ్యం, ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలా వద్దా. ఒకరోజు భారతదేశంలో అగ్గిపెట్టెలో పెట్టగలిగినటువంటి చీర నేసిన గొప్ప మాకు అని ఆనాడు మా తాతల నేతలు తాగారని అప్పటి గొప్పలు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఎట్లా చేయగలుగుతారు? మనమందరం కూడా హైటెక్ కదా, మనమందరం బ్రాండెడ్ బట్టలు తొడగాలి కదా. బ్రాండెడ్ బట్టలు తొడిగితే ఆ చేనేతకారులు ఎక్కడి నుండి నేస్తారు, ఎవరికి అమ్ముతారు? ఎంతమంది మనం కనీసం ఎక్కడికైనా వెళితే మన స్వజాతి స్వదేశీవి ఏమేం కొంటున్నాం? బొమ్మలు కావాలన్నా చైనా బొమ్మలే కావాలి. పిల్లోడు ఆడుకుంటే ఎంతమంది కొండపల్లి బొమ్మలు కొనిచ్చారు? ఎంతమంది మనకు మామూలుగా మనం వాడుకునేటువంటి దుస్తులు వాడుతున్నాం? ఇవన్నీ నాటు మోటు. కానీ మన స్వదేశంలో మన దేశంలో మనం ఉండాలంటే మన దేశంలో తయారయ్యేటువంటి ఏ వస్తువు అయినా వాటిని మనం ఉపయోగించే వైపు మనం కదలాలి.
అనేక రకాలైన వస్తువులు స్వదేశీ గోమాత నుండి తయారు చేస్తున్నారు ఈరోజు. వాటిని చూడండి. చైనా ప్రోడక్ట్లు కొనొద్దు అంటే అమ్మేవాడు చాలా తెలివిగలోడు. బోర్డు మాత్రం మార్చాడు, వస్తువు అదే పెట్టాడు. ఇండియన్ మార్ట్ అంటాడు, ఇంకేదో మార్ట్ అంటాడు, మొత్తం మాత్రం చైనా వస్తువులు ఉంటాయి. వాటిని చూసి మన స్వదేశంలో తయారవుతున్నటువంటి స్వదేశీ వస్తువుల్ని వాడండి. స్వభాషను మాట్లాడండి. స్వవేషం, స్వభూష, మన వస్తువులను మనం అలంకరించుకోవడం, మన వేషధారణ మనం ఉండడం నామోషి. ఇప్పుడున్నటువంటి 22 ఏళ్ళు 28 ఏళ్ళ పిల్లలు ఎవరైనా చీర అంటే అమ్మమ్మలాగా చీర కట్టుకుంటేంది అంటారు. ఏమో మాకు తెలియదు. మాకు 15 ఏళ్ళు అలా ఉన్నప్పుడు అమ్మలాగా చీర కట్టుకుంటే బాగుంటుంది అని మేము అనుకున్నాం. ఇప్పుడు అట్లా అనుకోరు. అమ్మమ్మలాగా చీర ఎందుకు అంటారు. వేషం మారిపోయింది. ఇక భూషణము అంటే ఎవడమ్మా, మంగళసూత్రాలు కూడా తీసేసేటువంటి రకంలో చాలామంది ఉన్నారు హైదరాబాద్ నగరంలో. అమెరికాకు వెళ్ళొచ్చిన వాళ్ళందరూ కూడా మన స్వవేషం. ఇక స్వభాష అంటారా, తెలుగు మాట్లాడితే లేదా మన మాతృభాష ఏదైతే అది మాట్లాడితే నామోషి, సిగ్గుచేటు, ఇలాంటివి చాలా చోట్ల వింటున్నాం. ఈ చివరి ఇంకొక్కటే ఉంది కాబట్టి దీనికంటే ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకోవాలి. మనం మాతృభాష మాట్లాడితే నామోషి అని స్కూల్లో చేర్చిన మరుసటి రోజు నుండే మా అమ్మాయి మీ ఇంగ్లీష్ మీడియంలో చేర్చిన ఇంగ్లీష్ మాట్లాడట్లేదు, పక్కన ఎవరిదో స్కూల్లో ఏదో కాన్వెంట్లో బాగా మాట్లాడతారు అని భయపడేటువంటి భ్రమపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. స్కూల్లో జాయిన్ చేసిన మరుసటి రోజే మమ్మీ డాడీ అని పిలిస్తే అవధులే ఉండవు ఆనందానికి. వీళ్ళు ఒక చిన్న కథ ఏంటంటే, ఇప్పుడు అందరం కూడా సామాజిక సమరసత అన్నట్టు పట్టణాల్లో అందరూ ఈక్వల్, అందరూ అంకుల్లే, అందరూ ఆంటీలే. ఈ అంకుల్ ఆంటీ సంస్కృతిలో ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చే పని మనిషిని కూడా చక్కగా పని మనిషి ఆంటీ అంటుంది. మంచి సంస్కారమే, ఒప్పుకోవచ్చు. అయితే ఈ పని మనిషి ఆంటీతో పాటు వాళ్ళ మేనత్తను మేనమామ భార్యను కూడా ఆంటీ అనే పిలుస్తుంది. ఓ రోజు ఏమైందంటే, ఓ డూప్లెక్స్ హౌస్లో ఉన్నారు. వాళ్ళమ్మ అప్పుడే ఉద్యోగం నుండి అలసిపోయి వచ్చింది. ఆ బిడ్డకి చెప్పింది, కిందున్నా అమ్మ పొద్దున పని మనిషి ఆంటీ రాలేదు, ఇప్పుడు వస్తుంది, బోల్డ్ని అంట్లు వెనుకున్నాయి, బోల్డ్ని బట్టలు ఉన్నాయి, వాటిని ఉతకమను, వీటిని తోమను, నేను పైన కాస్త నిద్రపోతానని వెళ్ళింది. ఈ లోపల వాళ్ళ మేనత్తకి ఏదో పనుండి ఏదో ఫంక్షన్కి పిలుద్దామని వీళ్ళింటికి వచ్చింది. ఆ మేనత్త ఇంటికి రాగానే ఈ పిల్ల ఏం చేసింది, మేనత్త వచ్చింది కదా అనే ఆనందంతో మమ్మీ మమ్మీ ఆంటీ వచ్చింది అని గట్టిగా అరిచింది. వాళ్ళమ్మ పైనుండి ఏం అరిచిందో తెలుసా? ఎన్నిసార్లు చెప్పాలా నీకు, నేను పడుకోనివా, ఆమె వస్తే అంట్లు తోమన్నా కదా, ఆమె వస్తే బట్టలు ఉతకమన్నా కదా అన్నదంట. ఈ ఆంటీకి వచ్చిన సావు ఇది. అంటే మేనత్తని చక్కగా అత్తా నేను ఓరారా పిలిచుంటే ఎట్లుండేది, ప్రమాదం ఉండేదా? ఆ ఆడబిడ్డ మళ్ళీ ఇంటికి వస్తుందా లేదా? అమ్మ చెప్పున్నామా, ఒక్కసారి కూడా ఏమి వినబడతలేదా? మీకు ఏం అర్థమైతలేదా? అర్థమైతే ఒకసారి సపోర్ట్లు కొట్టండి, అర్థం కాకపోతే ఊరుకోండి. అసలు ఒక్కసారి కూడా అమ్మా నాకు చప్పట్లు కొట్టడం కోసం కాదు, మేము వింటున్నాం, మాకు ఆనందం కలుగుతుంది, మాకు చైతన్యం ఉంది, మేము హిందువులం, మేము గట్టిగా ఇవన్నీ అవలంబిస్తాం రేపటి నుండి అనే భావన కనబడాలి. జాగృతం కోసం కదా, ఎప్పటికప్పుడు నిద్రాణ స్థితిలో ఉండకూడదని కదా. ఇది మన స్వభాషకు వచ్చినటువంటి నష్టం. స్వభాష, స్వవేషం, స్వభూషణం ఇవన్నీ కూడా కాపాడుకుందాం. ఇక చివరిది పౌర హక్కులు. మనందరం కూడా చిన్నప్పుడు చదువుకుంటే 7th క్లాస్లో చదువుతాం. ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్. డ్యూటీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ రైట్స్ అంటే అందరికి ఇష్టమే. నాకు ఇది రావాలి, అది రావాలి, నా ఈ హక్కు, ఆ హక్కు, ఈ సర్టిఫికేట్ మీద అది లేదు, ఇది లేదు అంటాం. మన హక్కులు పక్కనోడు దొబ్బిపోతుంటే మాత్రం మనకు తెలియదు. మొన్ననే చూస్తుంటారు, ఈ పక్కన ఎక్కడో సామ్యులు అన్న పెద్ద ఆయన మతం ఒకటి ఏదో ఒక అకౌంట్లో దళిత ఆ అకౌంట్లో ఆయన ఓ పదవిలోకి వచ్చాడు. పదవిలోకి వచ్చినా ఆయన లోపల ఉన్న కోపం ఎలా కనబడ్డదో తెలుస్తుంది. మీరందరూ వినే ఉంటారు నా నోటి నుండి ఆ మాటలను. ఈ పాపనోడు తిట్టిండో కొట్టిండో ఇంకేదో మాట్లాడిండు, దౌర్భాగ్యపు మాటలు. ఎంతమందికి ఆ రోజు ఒంట్లో రక్తం మరిగింది నాకైతే తెలియదు. కానీ కనీసం మనకు ఓటు ఉంది,
ఆ ఓటును సద్వినియోగం చేసుకోవాలి. ఎవరికి వేస్తున్నాం, ఎవరికి వేస్తే ఈ ధర్మం ఇంకొక 10 కాలాల పాటు కాపాడబడుతుంది. ఏ పార్టీ అన్నా అవనివ్వండి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నేనున్న ప్రాంతంలో నా గుడిని కాపాడుతాడు. ఈ మధ్యకాలంలో ఎన్ని గుళ్ళల్లో ఎన్ని అరాచకాలు అయ్యాయి. ఎంతమంది హిందువుల మీద ఎక్కడికక్కడికి పోతుంటే గొడవలు అవుతున్నాయి. ఎక్కడికక్కడ హిందూ అమ్మాయిలను ఎవరెవడో తీసుకుపోతున్నాడు. ఒక వినాయక చవితి కావాలి అంటే నా ర్యాలీకి నేను పర్మిషన్ కావాలని ఎంతమంది బాధపడుతున్నారు. ఏమో గుంపులో గోవిందా, పిలిచిన రోజు గబగబా వెళ్తాము, పేరెంటానికి వెళ్ళినట్టు వెళ్తాం, 2 చీరలు కట్టుకుంటాము, హాయిగా నగలు వేసుకుంటాం. ఆ రోజు పేరెంటం అయిపోతుంది, పెట్టిన ప్రసాదం తినేసి వస్తే అయిపోయింది. చిన్న నా బొజ్జ శ్రీరామ రక్ష, హాయిగా నా ఇంట్లో నేను పడుకుంటాను. ఏడికి పోతుంది, ఎవరికి వస్తుంది. పక్కింటికి వచ్చినప్పుడు తెలియదమ్మా, ఆ పొగంతా మన ఇంట్లోకి వస్తే తెలుస్తుంది. మీరు అనుకుంటున్నారేమో, తెలియకుండానే బోలెడన్ని రకాలైన విషనాగులు మన చుట్టూ ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడు కాటేద్దామా ఉన్నాయి. ప్రపంచంలో 2 జాతులు నేనంటే నేను ఉన్నత స్థానంలో ఉండాలని ఎప్పటికప్పుడు ప్రణాళికలు వేస్తున్నటువంటి ఆ 2 జాతులు, మనం మాత్రం మన జాతి ఏడిపోతుంది. ఓ రామయ్య కాలం నుండి ఉంది, ఏడిపోతుంది, ఏడిపోదు. ఇది మన భ్రమ. పక్కనోడు ఒకటి అనౌన్స్ చేశాడు, 2049 వచ్చేసరికి ఇక్కడ ఎవ్వడు కూడా హిందూ ఉండడు. ఎందుకుండమమ్మా, మేము బతికే ఉన్నాం, అందరం ముసలోళ్ళం అవుతామంట. మరి పిల్లలు అడిగిపోతాడు, ఉన్న పిల్లలకి అన్నదే ఒక్కడనో ఇద్దరినో, వాడెక్కడికి పోతాడు, అమెరికాలో ఎన్నో ఉంటాడు. ఆ తర్వాత ఏం చేయొచ్చు, మీ భూములు జాగాలన్నీ గుంజుకొని పక్కకి వెళ్ళిపోవచ్చు. ఇది పరిస్థితి. దయచేసి తస్మాత్ జాగ్రత్త. రేపటి తరం మళ్ళీ మీ మనవల వరకు హిందూగా ఉండాలంటే, హిందూగా పుట్టి హిందూగా చచ్చిపోవాలనుకుంటే అందరూ కూడా మనం చాలా ప్రమాదంలో పొంచి ఉన్నటువంటి పరిస్థితి. అంతే తప్ప ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు అయినాయి కదా, వాళ్ళకేం పని లేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో 4 ఉంటారు, ఏదో ఉత్సవం చేసుకుంటారు. కాషాయం మన ఇంట్లో కనుక మనం పండగ రోజు కొత్త బట్టలు వేసుకున్నట్టు కాస్త 4 వర్ణాలు కట్టేసి, కాషాయం కట్టేసి 4 మాట్లాడే వాళ్ళకి మైక్ ఇచ్చేస్తారు అన్నది కాదు. ఎక్కడైతే మన నిద్రాణం పోతున్నటువంటి ఆ నిద్రాణ స్థితి నుండి చైతన్యం రావడం కోసం చేసిన ప్రయత్నం, ఈ ప్రయత్నం ఫలించాలి అంటే ప్రతి ఒక్కరి గుండెల్లో కాస్త ఆలోచించండి. ఏం జరుగుతుంది, ఏం జరగకూడదు, దీనికోసం ఆలోచన యోచన చేయడం కోసమే ఈ చిన్ని ప్రయత్నం. అన్నీ తెలిసిన విషయాలే, అన్నీ తెలిసిన ముచ్చట్లే. అయినా నాకేదో మైక్ ఇచ్చారు, నేను మాట్లాడాను, మీరు విన్నారు. శ్రద్ధగా విన్నందుకు, చివరి చప్పట్లు కొట్టినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు.